అన్న మీ పేరన్నా? నా పేరు కోలపల్లి గణేష్. న్యూస్ చూస్తుంటారన్నా? చూస్తూ ఉంటాం. అన్న రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు కదా! వచ్చిన వెంటనే మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం, అంటే ఎక్కువసేపు అసెంబ్లీలో స్పెండ్ చేయకపోవడం కావచ్చు, గవర్నర్ ప్రసంగం అయ్యేంత వరకు ఉండకపోవడం కావచ్చు. ఎలా చూస్తారు ఈ అంశాన్ని? యాక్చువల్‌గా గవర్నర్ గారి ప్రసంగాన్ని ఆయన ఎక్స్ సీఎంగా గౌరవించాలి. గవర్నర్ గారి ప్రసంగాన్ని, బడ్జెట్ ప్రసంగాన్ని గానీ, ఆయన ప్రజావాణి వినిపించడానికి ఉండాలి. కానీ ఆయన ముందు ప్రీ ప్లాన్డ్‌గా తన అనుచరగణాన్ని వేసుకుని వచ్చి కావాలని చెప్పి బడ్జెట్ ప్రసంగం బిగించేయంగానే కావాలని పోడియం దగ్గరికి వచ్చి అల్లరి చేసి యాక్చువల్గా ఆ విధంగా చేయడం చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఎంతసేపు వైనాట్ 175 అన్న వ్యక్తి 11 సీట్లకు వచ్చినా సరే అతనికి ఇంకా బుద్ధి రాకుండా ఈ విధంగా వ్యవహరించడం తప్పు. ప్రజా సమస్యల మీద ఆయన గళమెత్తి ప్రజల్లో మరలా ఏమన్నా ఆయన ఇది సంపాదించుకోవాలి, కానీ ఈ విధంగా చేయడం వల్ల ప్రజల్లో పలసనవుతున్నాడే తప్పించి ఇంకా ఇది అవ్వట్లేదు. ఈ 11 సీట్లు కూడా పోయి ఒక సీట్ వచ్చేటట్టుగా ఉంది పొజిషన్ బట్టి చూస్తుంటే. అంటే ఎలా చూస్తారండి? ఆయన ఇంతకు ముందేమో అసెంబ్లీకి నేను రాను, మీరు ఏం చేసుకుంటే అది చేసుకోండి అనేవారు. సో సడన్గా ఒక రోజు ముందు అసెంబ్లీకి వస్తానని అనౌన్స్ చేయడం కావచ్చు, నిన్న రావడం కావచ్చు. ఎందుకు వచ్చారనుకున్నారు అసెంబ్లీకి రానన్న వ్యక్తి? ఏం లేదు, ఆయన డిస్క్వాలిఫై అయిపోతాడు. ఆయన సమావేశానికి రాకపోతే 60 రోజుల తర్వాత రాకపోతే కనుక ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతాడు. ఆయన్ని రద్దు చేస్తారు కాబట్టి మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయని భయంతోనే వచ్చాడు, కానీ ఆయన మీద ప్రజల మీద అభిప్రాయంతోనో లేకపోతే అసెంబ్లీ మీద గౌరవంతో రాలేదు. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అతను చేసిన వ్యవహారం కానీ అతను చేసిన తీరు తెన్ను కానీ బాగోలేదు. అతనితో పాటు అతని సభ్యులు కూడా బయటకు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కూడా సరైన పద్ధతి కాదని చెప్పి మేమందరం తెలియపరుస్తున్నాం. అంటే డిస్క్వాలిఫై అయిపోతే ఎక్కడ ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ వస్తే ఆయన ఎక్కడ ఓడిపోతారని మీరు అంటున్నారు. పులివెందల్లో ఆయన ఓడిపోయే ఛాన్స్ ఉందంటారా? ఎందుకు లేదు? 175 సీట్లు 151 సీట్లకు వచ్చిన వాళ్ళు 11కి వచ్చినప్పుడు 11 సీట్లోడు ఒక ఓటుకి రావడానికి ఏంది, ఒక సీట్ రావడానికి. తన సొంత నియోజకవర్గం కంచుకోట ఇవన్నీ అంటుంటారు కదా, పులివెందల పులి ఈ విధంగా మాదిరి మాట్లాడుతుంటారు కదా. ఇదే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాంగ్రెస్లో నుంచి వచ్చి రెడ్డి కాంగ్రెస్లో ఆయన పోటీ చేసి ఆయన ఇదైపోయినాక ఆయన రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పి మరలా కాంగ్రెస్లో చేరిన వ్యక్తే. ఇతను కూడా ఆల్రెడీ ఆ విధంగానే ఉన్నాడు. ఎవరు ఎన్టీ రామారావును పెద్ద పెద్ద వాళ్ళకే తప్పల ఓటమి అన్నది. ఈయన పెద్ద ఇదే పుడింగే, ఆ పుడింగ్ ఏం కాదు. ఇతను కూడా ఓడిపోయేవాడే పక్కాగా. ఎందుకంటే ప్రజల్లో ఈయన మీద అంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి కసి మీద 164 సీట్లు ఇచ్చారంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మరి ప్రజలంతా ఈ ఎన్నికలు జరిగిన 6 నెలలకే ప్రజలంతా చాలా విరక్తి పైన ఉన్నారు చంద్రబాబు ప్రభుత్వం పైన. ఇప్పుడు కానీ ఎన్నికలు జరిగితే మేమే అధికారంలోకి వస్తాం, 30 ఏళ్ళు అధికారంలో ఉంటామని అయితే ఆయన అంటున్నాడు కదా. ఈయన పకటి కళ్ళకి అంటా ఉంటాడు. ఆ పకటి కళ్ళకేమో ఏదేదో ఊహించుకునే, ఇది ప్యాలెస్ల్లో కూర్చుని ఏదో ఊహించుకుని పబ్జి గేమ్ ఆడుతూ ఏదో ఊహించుకున్నట్టుగా ఉంటుంది. ఇది ఏదైతే పట్టుమని 8 నెలలు కాలేదు, 8 నెలలకే ఇంత వ్యతిరేకత వచ్చేసిందని ఆయన చెబుతున్నాడు. అసలు ఆయన గవర్నమెంట్ ఎక్కినాక అమ్మ ఒడి కానీ ఏ పథకమైనా సరే ఆటో వాళ్ళకి కానీ ఎవరికైనా ఇచ్చి ఎన్నాళ్ళకి ఇచ్చాడు, అదేవిధంగా వృద్ధా పెన్షన్ ఎన్నాళ్ళకి పెంచాడు. ఇవన్నీ చూసుకుంటే ఆయన చాలా ఉన్నాయి. ఇవన్నీ తప్పు మాటలు. ఇదంతా వీళ్ళ ఇది పేటీఎం బ్యాచ్ లాగా వీళ్ళందరూ కొంతమందిని తీసుకొని వాళ్ళతో అనిపించడమే తప్పించి ప్రజల్లో లేదు. ఏదైతే ప్రజలు ఇతను చేసిన అప్పులు, ఇతను చేసిన విధ్వంసాన్ని ప్రజలందరూ గుర్తుంచుకున్నారు కాబట్టే ఇతన్ని పక్కన పెట్టారు. ఈరోజు ఇతను వచ్చినప్పుడు కూడా రెస్పాన్స్ కూడా ఏ విధంగా లేకుండా పేటీఎం బ్యాచ్ని మొన్న ఆ పాపది కూడా అట్టాగే చేసుకున్నారు. ఆ పాప ఏమో చదివేది రవీంద్ర భారతి పబ్లిక్ స్కూలు, దాంట్లో 50,000 లేకుండా లేదు. రవీంద్ర భారతి అన్నారు, 50,000 తక్కువ లేదు. ఇంకా అక్కడెక్కడ ఇది అవుద్ది. ఇవన్నీ ఉత్తి మాటలే తప్పించి ఏం లేదు. నా పేరు వేముల దుర్గారావు, విజయవాడ. అన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న అసెంబ్లీకి వచ్చారు కదా, అసెంబ్లీకి వచ్చి గవర్నర్ ప్రసంగాన్ని పూర్తిగా కూడా వినకుండా వెంట మధ్యలోనే బయటకు వచ్చారని ఏ విధంగా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు బుద్ధి తెచ్చుకుంటున్నారు. సీఎం చేసినందుకు ఆయనకి రాజ్యాంగం మీద కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. ప్రత్యేక హోదా అన్నట్టు తీసుకొస్తా అన్నట్టు చెప్పి ఇప్పుడు ప్రత్యేక ఇది అంటున్నాడు ఆయన. ప్రజలు ఇవ్వకపోతే ప్రతిపక్ష హోదా మీకు ఎవరిస్తారండి? ప్రజల వాళ్ళ మ్యాండేటు. 18 మంది గెలిస్తే మీకు హోదా వస్తుంది. ఏమి లేకుండా 11 సీట్లకే హోదా ఎలా వస్తుందండి? రాజ్యాంగంలో ఏంది విరుద్ధంగా ఇవ్వమంటే ఆ చిన్నపిల్లడు స్కూల్కి వెళ్తే చాక్లెట్ అడిగినట్టు అడుగుతాడు తప్ప
ఆయనకు అవగాహన లేదనుకుంటున్నామండి. నార్మల్గా చూసుకుంటే ఆయన ఇంతకుముందు అసెంబ్లీకి నేను రాను నచ్చింది చేసుకుంటా అన్నాడు. సో అలాంటిది ఇప్పుడు ఆయన సడన్గా మళ్ళీ అసెంబ్లీకి ఎందుకు వచ్చారంటారు? ఇప్పటికే ఆయన 8 నెలల నుంచి ప్రజలు చేరించుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యే పదవి కూడా లేకపోతే కనీసం ఒక పోలీసు కానీ ఒక అధికారి కానీ కనీసం ఇంటికాడ ఉన్న వాచ్మెన్ కూడా మాటని భయపడి అసెంబ్లీకి వచ్చాడు. అంటే నిజంగా అసెంబ్లీ ఎమ్మెల్యే పదవి పోద్దని వచ్చాడంటారా? 100కు 100 అండి. డౌట్ ఏంటి మీకు? ఒకవేళ బై ఎలక్షన్ వచ్చి ఎన్నిక జరిగితే మళ్ళీ ఆయనే కదా భారీ మెజార్టీతో గెలుస్తాడు. అది స్పీకర్ నిర్ణయం సార్. రాజ్యాంగంలో నాకు కొంత తెలుసు. 6 సంవత్సరాలకు అనర్హత ఇవ్వచ్చు, లేకపోతే 6 నెలలకి ఇవ్వచ్చు, సంవత్సరానికి ఇవ్వచ్చు, 3 సంవత్సరాలకి ఇవ్వచ్చు. అప్పుడే ఖాళీగా ఉండాలి కదా. బై ఎలక్షన్ 6 నెలలు పెట్టేస్తారు కదా. ఆ భయంతో అసెంబ్లీకి వచ్చాను మేము అనుకుంటున్నాం. ఒకవేళ పులివెందుల్లో ఎన్నిక జరిగితే ఎవరు గెలుస్తారంటారు? 100కు 100 టీడీపీ కూటమి ప్రభుత్వం గెలుస్తుందండి ఈసారి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే చూశారు. గత సంవత్సరం అవుతుందండి బ్యాట్ చేసి ఎలక్షన్ జరిగిన అక్కడ ఎలాగ గెలిచిందో పులివెందుల్లో కూడా మెజార్టీ టీడీపీకి వచ్చింది. అలానే పులివెందులు కూడా మా కైవసం ఆయన అన్నాడు 175 అన్నాడు. ఆ దాంట్లో కూడా ఈ 11 కూడా మళ్ళీ 10 అవుద్ది. అంటే పులివెందులు కంచుకోట కదా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ ఫ్యామిలీకి కావచ్చు. అవును సార్. కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఎవరు సొంతమే కాదు సార్. కొన్ని కంచుకోటలు కమ్యూనిస్టులు ఉన్నప్పుడు కాంగ్రెస్ కంచుకోటలని టీడీపీ బద్దలు కొట్టడం చాలాసార్లు నియర్గా చూసాము. అలా కంచుకోట అనేది ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు కంచుకోటలు పగిలిపోతాయి సార్. మీ పేరండి? చిన్నపాటి గాంధీ అండి. గాంధీ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి 2 నిమిషాలు కూడా ఉండకుండా వెంటనే వెళ్ళిపోవడాన్ని ఏ విధంగా చూస్తారు? ఆయనకి ప్రజల మీద ఇంట్రెస్ట్, ప్రజా సమస్యల మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఒక రాజకీయ నాయకుడైతే ఉంటాడు, అసెంబ్లీలో చర్చిస్తాడు. అసలు ఆయన రాజకీయ నాయకుడే కాదని ఫస్ట్ నుంచి మేము గగ్గోలు పెడుతుంది అదే. ఏదో ఆయన వాళ్ళ నాన్న బట్టి వచ్చి వాళ్ళ నాన్న చేసినటువంటి కార్యక్రమాల గురించి ఆ రోజున పేదలు ఎగబడి జనం ఏదో ఉద్ధరిస్తాడు, రాష్ట్రాన్ని ఎలగబెడతాడు అని చేశాడు. ఆయన వచ్చింది దేనికి? ప్రజల్ని అడ్డం పెట్టుకుని దోసుకుంటానికి వచ్చాడు ఆయన. ఆ దోసుకునే విధంగా అట్టాగే దోసుకున్నాడు. ఏది రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక కాడ నుంచి, మట్టి కాడ నుంచి, అన్ని గనుల కాడ నుంచి అన్ని రకాల ఏదైతే భూమి మీద ఉండయో మానవ వనరులు, మనిషి ఆ రోజు ప్రకృతి ఇచ్చినటువంటి అన్నీ కూడా అతను దోసుకుని సంపాదించుకుని ఇతర దేశాలకు తరలించి ఆ డబ్బుతో ఇప్పుడు కులుకుతున్నాడు. మళ్ళా ఏదైనా అవకాశం వస్తుందేమోనని ఆ రోజున మళ్ళా అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళా అవకాశం వచ్చి ఏది చేయనటువంటి వాడు వచ్చేసి నేను అట్ట చేశాను ఇట్ట చేశాను అతను నోరు తెరిస్తే అబద్ధాలయ్యా ముందు మాట్లాడేది. అది ముందు రాజకీయ నాయకుడి లక్షణం కాదు. రాజకీయ నాయకుడు అంటే నిలబడి ఉండి పోరాడి అది రాజకీయ నాయకుడు. అంతేగాని అబద్ధాలతో బతికేవాడు రాజకీయ నాయకుడు ఎవడో. ఏదన్నా అసెంబ్లీ అన్నాడు, అసెంబ్లీలో ఉండు రా, నువ్వు రాజకీయ నాయకుడిగా చర్చించు, నలుగురితో కూర్చుని ఏదన్నా సమస్యలుంటే పోరాడు. అంతేగాని నీ యొక్క ఆ రోజున మరి కోడ్ ఉంది, ఎన్నికల కోడ్. అతను రాజకీయ నాయకుడైతే ఎన్నికల కోడ్ అయితే వెళ్ళడు. రాజకీయ నాయకుడు కాదు కాబట్టి వెళ్ళాడు. ఏదో సృష్టించాలి, ఏదో ఒక గందరగోళం తేవాలి, తను లబ్ధి పొందాలని ఇంకా ఆలోచనతోనే ఉంటే అతను ఇంకా దిగజారిపోతాడు రాజకీయాల్లో. అంటే మొన్నటి వరకు నేను అసలు అసెంబ్లీకి రాను, ఏం చేసుకుంటారో చేసుకుంటాను వ్యక్తి సడన్ గా అసెంబ్లీలో ప్రత్యక్షం అవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు నిన్న ఇచ్చారు కదా, ఇన్ని రోజులు అసెంబ్లీలోకి రాకపోతే అనర్హత వేయటం అనేది అతనికి తెలవక పాపం ఏదో గవర్నర్ కార్యక్రమం వెళ్ళాడు, అది లెక్కలోకి వస్తుందని వెళ్ళాడు. మళ్ళా ఇప్పుడు అది కౌంటింగ్ లోకి రాదు, ఏదైతే స్పీకర్ అధ్యక్షం జరిగిద్దో అదే కౌంటింగ్ లో కనుక మళ్ళీ ఇంకో రోజు వచ్చి మెరిపించి ఇట్లా మొన్న 11 నిమిషాలు ఉంటాడు, రేపు 3 నిమిషాల నుండి వెళ్ళిపోతాడు. అది నిజంగా భయపడుతున్నాడా డిస్క్వాలిఫై అవుతాడని? భయపడతాం అనేది 100% ఉంది తన మనసులో, డిస్క్వాలిఫై చేస్తారనేది. అది మెయిన్. నిజంగా డిస్క్వాలిఫై చేసినా సరే మళ్ళా బై ఎలక్షన్ వస్తే ఆయనే కదా గెలుస్తాడు. పులివెందుల్లో ఆయనకు పోటీ లేదు కదా. ఎందుకు లేదు? మొన్న జరిగింది కదా పోటీ, ఏదో మొన్న చూపించారు కదా. పోటీ లేదని విర్రవీగి ఏది 160 సీట్లు 170 సీట్లు అని పిచ్చిపోతలని కూసేమయ్యాడు అంతే. అది కూడా అంటే పులివెందుల్లో ఒకవేళ బై ఎలక్షన్ వస్తే ఓడిపోతాడు అంటారు? ఓడిపోతాడు తప్పకుండా. అది ఓవరాల్ గా ఎలా ఉందంటారు పరిపాలన? ఏది చంద్రబాబు నాయుడు? చంద్రబాబుకి ఖాళీ ఖజానా అప్పచెప్పారు నాన్న. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఆర్థికంగా ఉన్నటువంటి లోటును తీర్చుకుంటూ వెళ్తున్నాడు ఆయన. చేస్తాడు, అన్నీ చేస్తాడు ఆయన. ఎన్నికల సీనియర్ నాయకుడు. ఏదైతే ప్రజల మీద ఉన్నటువంటి విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో ఉండే మనిషి ఆయన. ప్రజలకు చేయాలి, పోలవరం సాధించాలి, అమరావతి సాధించాలని ఒక దృఢ సంకల్పం గల నాయకుడు చంద్రబాబు. అందుకని అది చేస్తాడు అనేది కూడా ప్రజలకు ఉంది. 4 రోజులు లేట్ అయినా కూడా
4 నెలలు లేట్ అయినా కూడా అన్న కార్యక్రమాలన్నీ కూడా చేసి తూర్పోయినాడు చంద్రబాబు నాయుడు చేసి కార్యక్రమాలు. అంటే మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అసలు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగలేదు, ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే నేనే గెలుస్తాను, రేపు పొద్దున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తుంది, 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాం అంటున్నారు. ఏదో పిచ్చోడు ఏదో అంటారు చూడనా, పిచ్చోడు సామెత అని, అంతే తంత అంతే, ఇంకేం లేదు. అది చెప్పుకున్నా కూడా మనకు సిగ్గు అట్లాంటి మాటలు. అది